ఇప్పుడు నా సోమవారం ఆడబిడ్డల చేతిలో, మా అన్నదమ్ముల చేతిలో ఈమె అంకిత రవినాయక్ 9వ వార్డు, ఇది ఎస్టీ రిజర్వ్ సీట్లో ఆమె పోటీ చేస్తూ ఉంది. బ్యాలెట్ పేపర్లో ఆమె సీరియల్ నెంబర్ 2 కమలంపు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మీకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. శైలజ గారు, శైలజమ్మ, పుష్పలత, శాంతి, కొండలరెడ్డి, నాగేందర్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న సతీష్, సరిత, రాజిరెడ్డి, పెద్దలు నందారెడ్డి గారు, వేదికమైనటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఇప్పటిదాకా నందారెడ్డి గారు చెప్పినట్టుగా ఒకప్పుడు రాజకీయ నాయకులు అంటే సేవకులుగా ఉండేవాళ్ళు. ఓ ఊరికి బడి కట్టించో, ఓ ఊరికి రోడ్డు పోయించో, ఓ ఊరికి మంచినీళ్ళ బావి తవ్వించో తృప్తి పడేవాళ్ళు. కానీ ఇప్పటి రాజకీయాలు, ఇప్పటి నాయకుల పని వేరైపోయింది. అది ఇప్పటిదాకా నందారెడ్డి గారు చెప్పాడు, నేను దాని జోలికి పోను. నేను ఒక్కటే మిమ్మల్ని ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మల్లారెడ్డి గారు గెలిచి 2 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడన్నా ఒక 5 పైసల పని చేసిన సందర్భం ఈ 2 ఏళ్ళలో ఉందా? నేను చెప్పడం కాదు, ఆయన మాటను గుర్తు చేస్తున్నా. గెలిచిన నేనే, కానీ ఓడిపోయిన ఆయనే కొబ్బరికాయ కొడుతున్నాడు, ఓడిపోయిన ఆయనే నాయకులకు చెలామణవుతాడు. నా చేతులు ఏమి లేని చెప్పి ఇట్లా అంటాడు. నీ చేతిలో ఏమీ లేనిది, నువ్వు 1 రూపాయి పని చేయండి, మళ్ళీ ఊర్లలోకి వచ్చి నీ అభ్యర్థి నిలబెట్టి కారు గుర్తుకు ఓటయ్యి కౌన్సిలర్ గెలిపి నీ పని చేస్తా అంటే నమ్ముతామమ్మా? మనం నమ్ముతామా? ఆయనే అంటాడు గవర్నమెంట్ ఇక్కడ కాంగ్రెస్ది, కేంద్రంలో ఉన్నది బీజేపీది. మరి నీ చేతిలో ఏమున్నది? కత్తి కాదు, నెత్తి కాదు, టీఆర్ఎస్ పార్టీని గుర్తుపెట్టుకోండి. ఆయనకి ఏం లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ గురించి నేను చెప్పాల్సి అక్కర్లేదు, ఎందుకంటే ఇక అడిగి అలసిపోయి ఇక వీళ్ళు ఇయ్యర్ది అని చెప్పి నిర్ణయించుకున్నారు. మీరు ఎన్ని హామీలు ఇచ్చిన వాళ్ళు? కేసీఆర్ కుటుంబ పాలన, కేసీఆర్ నియంతృత్వ పాలన, కేసీఆర్ అహంకారం దిగిపోవాలని చెప్పి ఒక్కసారి బుద్ధి చెప్పాలని చెప్పి వాళ్ళు ఓడగొట్టి వేసారు. ఎన్ని హామీలు ఇచ్చినామా మనకు? ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు నెలకు 2,500 రూపాయలు టెన్షన్గా ఇస్తా అని చెప్పిండు. ఒక్క ఆడబిడ్డ అకౌంట్లో 2,500 రూపాయలు పడ్డాయా? మీరు చెప్పండి. ఎన్ని పాలసీలు ప్రకటించిండే? యువ పాలసీ, విద్యార్థి పాలసీ, బీసీ పాలసీ, గిరిజన పాలసీ, రైతు పాలసీ, 100 పాలసీలు ప్రకటించారు. 6 గ్యారంటీలు, 66 హామీలు, 400 పైచీలకు రకాల పనులు చేస్తా అని చెప్పిండు. నేను 4 అడుగుతున్నా, మీ చేతుల్లో మీరు రోజు అనుభవించేటి 2,000 పెన్షన్ ఉండే ఎంత చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. 4,000 పెన్షన్ ఎంత చేస్తా అని చెప్పిండు. కళ్యాణ లక్ష్మి చెక్కు తోడుగా ఇంకేమిస్తా అని చెప్పిండు. చదువుకునే ఆడపిల్లకి ఏమిస్తా అని చెప్పిండు. చదువుకునే పిల్లలకు విద్యా కార్డు ఇస్తా అని చెప్పిండా? నౌకరత్యంతో 4,000 ఇస్తా అని చెప్పిండా? అమలైన ఏమన్నా? ఒక్క ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏదైనా వచ్చిందా చెప్పండి మీరు. మరి మళ్ళా ఓటెత్తే ఏం చేస్తారు వీళ్ళు? నేను ఒక్కటి అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు ఆయన ఏమంటున్నాడు? కేసీఆర్ నాకు లంక బిందెలతో కూడిన కుర్చీ ఇస్తాననుకున్నా, కానీ ఉత్త చిప్ప చేతికిచ్చిండు అంటాడు. ఉత్త చిప్ప చేతికిస్తాను అంటే ఊరుకుంటే మంచిగానే ఉండు. నేను అప్పు చేస్తే జీతాలు ఇస్తా, అప్పు చేసే పెన్షన్లు ఇస్తా అని చెప్పి మనకు రిజర్వ్ బ్యాంక్ ఉంటే తెలియదా? రిజర్వ్ బ్యాంకు దగ్గరికి అప్పు పోతే తెలంగాణ వస్తుందని చెప్పి చెప్పులు దాచుకుంటున్నట్టు ఆఫీసర్ కంటే ఎంత దుర్మార్గమైన మాట మాట్లాడుతున్నా ఒకసారి చూడండి. ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు, చాలా హామీలు ఇస్తేవి, అధికారానికి వస్తేవి, మరి ఎప్పుడు చేస్తామంటే ఏం చేయాలి? ఏం లేదు, కోసినా కూడా 1 రూపాయలు అని చెప్తాడు రేవంత్ రెడ్డి. ఎంత అవమానకరమైన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడి ఇవాళ బోల్తా కొట్టించి మళ్ళీ పల్లెలో బ్రహ్మాండం తిరుగుతాడు. మాటల ఓరులో, మైకుల ఓరులో, పోలీసుల పరహారలో నిన్నెవరు ప్రశ్నించకపోవచ్చు,
నిన్నెవరు నిలవరించకపోవచ్చు, కానీ గుండెల్లో మాత్రం ఉంటుంది. మళ్ళీ కేసీఆర్కి ఎట్లయితే సందర్భం వచ్చినప్పుడు కర్ర కాల్చి వాత పెట్టిందో, నీవు కూడా ఇంకా 3 ఏళ్ళు ఉన్నది, ఈ 2 సంవత్సరాల 8 ఏళ్ళు ఉన్నది. ఈ 2 సంవత్సరాల 9 నెలల్లో కనుక చేయకపోతే నిన్ను కూడా కర్ర కాల్చి వాత పెడతాన్న విషయం మీరు మర్చిపోకండి. అమ్మ, ఇవి గ్రామాలు ఉంటాయి. మున్సిపాలిటీ అంటే ఓ 20,000 30,000 ఉంటే ఓ మున్సిపాలిటీ అవుతుంది. 1000 జనాభా ఉన్న ఊర్లన్నీ కలిపి ఒక మున్సిపాలిటీ చేసింది. మీకు తెలుసా, ఇవాళ మీ గ్రామాలు ఉన్నప్పుడు ఇంతకుముందు రవినాగ్ చెప్తుండే, నేను ఎంపీటీసీగా ఉన్నానా, ఎంపీటీసీగా ఉన్నప్పుడు రోడ్లు వేయించినా, మోరీలు కట్టించినా, బుగ్గలు పెట్టించినా, ఎక్కడ తెలుసామా, ఉపాధి హామీ పని మీరు చేస్తే దాంట్లో మెటీరియల్ కాంపోనెంట్ అయితే ఆ పైసలతో సిమెంట్ రోడ్లు వేసిండ్రు, ఆ పైసలతో మురికాలను కట్టిండ్రు, ఆ పైసలతో సెంట్రల్ లైటింగ్ పెట్టిండ్రు, ఆ పైసలతో గ్రామ పంచాయతీ అంగన్వాడీ సెంటర్లు కట్టిండ్రు, ఆ డబ్బుతో చెట్లు పెరిగినాయి, ఆ డబ్బుతో రైతు వేదిక కట్టిండ్రు. వీళ్ళ దగ్గర రూపాయి లేదు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఇవాళ మీరు నడిచే అంగన్వాడీ సెంటర్, నడిచే ఆశా వర్కర్ సెంటర్, ఇవాళ మధ్యాహ్న భోజన పథకం, ఇవన్నీతో పాటుగా మనం తినే 5 కిలోల బియ్యం కూడా వాళ్ళ కిలో కల్పిస్తాను. 5 కిలోల బియ్యం కూడా నరేంద్ర మోడీ గారు కరోనా వచ్చినప్పటి నుంచి 80 కోట్ల మందికి నా ప్రజలు ఆకలితో అనుమతించని చెప్పి లక్షల కోట్లు ఖర్చు మన డబ్బులు ఖర్చు పెట్టి ఇస్తున్న బియ్యం తప్ప వీళ్ళు ఇచ్చేదేమి లేదు, గుర్తుపెట్టుకోండి. రేపు కేంద్ర ప్రభుత్వం కనుక ఇప్పుడు మనమే ప్రేమతో ఎన్నికలు పెట్టలే, ఎందుకు పెట్టిండు? ఎన్నికలు పెట్టకపోతే 15th ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తాయి, 16th ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తాయి. ఆ వస్తేనే మన సఫాయిలకు జీతాలు ఉంటాయి, ఆ వస్తేనే రేపు కరెంటు బిల్లు కడతాం కాబట్టి ఎన్నికలు పెట్టిండు. మరి రూపాయి లేని నీవు నీ అభ్యర్థిని గెలిపిస్తే ఈ మున్సిపాలిటీ పనిచేస్తుందా? కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? చేస్తే ఈ మున్సిపాలిటీ నాలాంటి ఎంపీని మోడీ గారినో లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోయి, అయ్యా జరను ఇది స్మార్ట్ సిటీ కింద పెట్టు, ఇది అమృత నగర్ కింద పెట్టు, మాకు ఇంత డబ్బులు వస్తాయని చెప్పి మాలాంటి వాళ్ళని తీసుకొస్తేనే ఇంత పని తప్ప రూపాయి పని 2 పార్టీల చేతులు లేదు. వాళ్ళకు ఓటేసి గెలిపిస్తే 5 ఏళ్ళు నరకం తప్ప మనకు న్యాయం జరగదు. కాబట్టి ఇవాళ మీరు ఆశీర్వదించండి, ఆమె మీతో పాటు ఉంటుంది, ఆమెకు అండగా నేనుంటా. తప్పకుండా కేంద్రం నుంచి అంతో ఇంతో డబ్బులు తీసుకొచ్చి నో అనేది లేకుండా నాలాంటి వాడుకు ఏ పని చెప్పినా కూడా ఇంత నో అనకుండా పని చేసిన నేను, ఏ పని చెప్పినా కూడా చేసినా రాబోయే కాలంలో కూడా తప్పకుండా సోమవారం గ్రామానికి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పి మీకు విన్నవిస్తూ, మీరు కమలం పువ్వు గుర్తును నరేంద్ర మోడీ గారి పార్టీని ఇవాళ అంకిత రవి నాయకులు గెలిపించాలని చెప్పి కోరుతూ సెలవుకున్న భారత్ మాతాకి, భారత్ మాతాకి, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, జై శ్రీరామ్.